Welcome to the math class. Today I am discussing about some more problems on spheres. That is unit 3. Problem number 1. Find the equation of a sphere passing through the circle x square plus y square plus z square plus 3x plus y plus 2z minus 2 is equal to 0, comma x plus 3y minus 2z plus 1 is equal to 0, and cutting the sphere x square plus y square plus z square plus x minus 3z minus 2 is equal to 0 orthogonally. ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పాసింగ్ త్రూ ద సర్కిల్ నుంచి వెళ్ళేటప్పుడు అండ్ కట్స్ ద స్పియర్ ఆర్థోగోనల్లీ. సర్కిల్ నుంచి పాస్ అవుతూ వెళ్ళాలి, ఇంకొక స్పియర్ ని ఆర్థోగోనల్ గా కట్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో హోంవర్క్ ప్రాబ్లం ఇచ్చాను. మరి కొంతమంది చేసినట్టున్నారు. నేను ఇప్పుడు ఒకసారి వెరిఫై చేస్తాను, మీది రైట్ రాంగ్ అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ త్రూ ద సర్కిల్ ఈస్ s plus lambda pi is equal to 0. That implies x square plus y square plus z square plus 3x plus y plus 2z minus 2s plus lambda pi means x plus 3y minus 2z plus 1 is equal to 0. From this equation, x square plus y square plus z square plus 3x plus y plus 2z minus 2 plus x lambda plus 3y lambda minus 2z lambda plus lambda is equal to 0. From this equation, x square plus y square plus z square plus, take common x, 3x 3 plus lambda plus y common తీస్తే 1 plus 3 lambda plus take z common 2 minus 2 lambda, constant minus 2 plus lambda is equal to 0. So this is equation 1. Given sphere x square plus y square plus z square plus x minus 3z minus 2 is equal to 0, cut orthogonally with equation 1. With equation 1. And that is orthogonal condition is 2u u dash plus 2v v dash plus 2w w dash is equal to d plus d dash. That implies 2 into u అంటే ఫస్ట్ స్పియర్ యొక్క సెంటర్ అన్నమాట. అంటే 2u is equal to, అంటే x కోఎఫిషియంట్ 2u is equal to 3 plus lambda. మరి u ఎంత అవుతుంది? 3 plus lambda by 2 అవుతుంది. సెంటర్ 3 plus lambda by 2 ఇంటూ u డాష్ అంటే ఇచ్చిన స్పియర్ యొక్క సెంటర్. ఇక 2u is equal to x కోఎఫిషియంట్ ఈక్వల్ చేయండి. 2u is equal to 1 అయితే అప్పుడు x is equal to ఎంత అవుతుంది? 1/2 అవుతుంది అనమాట. 1/2. తర్వాత రెండో కోఎఫిషియంట్స్ అండి, ప్లస్ 2 ఇంటూ y కోఎఫిషియంట్ అంటే 1 plus 3 lambda by 2 ఇంటూ v డాష్ అంటే y కోఎఫిషియంట్ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ 0 ప్లస్ 2 ఇంటూ 2 minus 2 lambda by 2 ఇంటూ ఇక్కడ minus 3/2 ఇచ్చిన స్పియర్ లో. దట్ ఈస్ ఈక్వల్ టు d అంటే అక్కడ కాన్స్టెంట్ -2 ప్లస్ లాంబ్డా, ఇక్కడంత -2. దట్ ఇంప్లాయిస్ ఇక్కడ చూడండి 1/2 కదా. దట్ ఇంప్లాయిస్ ఇక్కడ 1/2, ఇక్కడ ఒక 1/2, ఇక్కడ ఒక 1/2. ఈ టూ క్యాన్సిల్ చేద్దాం. ఒక 2 క్యాన్సిల్ చేస్తే అన్నిటికీ ఎల్సిఎం ఎంత? 2 అనమాట.
ఇక్కడ అన్నిటికీ ఎల్సిఎం 2 అంటే 2 1 టైమ్ కాబట్టి 3 ప్లస్ లాంబ్డా ఎల్సిఎం 2 ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి 3 ప్లస్ లాంబ్డా ఈ 2 రైన్ లాస్ట్ లో ఇటు పంపించేస్తాను ఎల్సిఎం చేసుకొని 3 ప్లస్ లాంబ్డా మైనస్ ఇది 0 ఈ టర్మ్ అంతా 0 అయిపోద్ది. ఇక్కడికి రండి ఒక 2 అటే ఎల్సిఎం పంపించేస్తాను అప్పుడు ఒక 2 క్యాన్సిల్ -3 ఇంటూ 2 -6 ప్లస్ 6 లాంబ్డా దట్ ఈజ్ ఈక్వల్ టు ఇటు 2 అటు వెళ్ళిపోతే -4 ప్లస్ 2 లాంబ్డా -4 ఓకే దట్ ఇంప్లాయిస్ దాని నుంచి -3 ప్లస్ 7 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 లాంబ్డా -8 దట్ ఇంప్లాయిస్ 5 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది ఎందుకని -3 వస్తే +5 +5 అవుతుంది అందుకని +3 అవుతుంది కాబట్టి 5 -5 అవుతుంది దట్ ఇంప్లాయిస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1 ఓకే therefore equation of sphere is s plus lambda phi is equal to 0 ఉంది కదా అందులో లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి అంటే therefore x² plus y² plus z² plus 2x minus 2y plus 4 minus 3 equal to 0 అంటే ఇక్కడ పెట్టాలి s plus lambda phi అని కదా ఈ ఈక్వేషన్ ఓకే is from capital 1 okay we get the equation of the sphere hence solved next problem number 2 find the equation of sphere find the equation of sphere which touches the plane 3x plus 2y minus z plus 2 is equal to 0 at 1 minus 2 1 and cuts orthogonally the sphere x² plus y² plus z² minus 4x plus 6y plus 4 is equal to 0 ఇక్కడ ఏమన్నాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ విచ్ టచెస్ ద ప్లేన్ అని ఇక్కడ ప్లేన్ ని టచ్ చేస్తాడు ఇందాక చెప్పిన ప్రాబ్లం ఏంటి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ పాసింగ్ త్రూ ద సర్కిల్ ఇక్కడేమో టచెస్ ద ప్లేన్ అంటున్నాడు అనమాట అంటే డయాగ్రామ్ చూస్తే ఇది ఒక స్పియరు సెంటరు ఇది రేడియస్ ఒక ప్లేన్ ఇక్కడ బయట ఒక ప్లేన్ ఉంది ఇది ఇది ప్లేన్ ఇది టచెస్ ద ప్లేన్ కట్స్ ఆర్థోగోనల్లీ కరెక్ట్గా 90 degrees ఉండే ఇది 90 degrees అనమాట ఈ ప్లేన్కి 90 degrees ఇలా ఉన్నప్పుడు ఆ యొక్క ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే రైట్ ఫస్ట్ ఏం చేద్దామంటే ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఈస్ 3x plus 2y minus z plus 2 is equal to 0 and given point 1 minus 2 1 therefore direction ratios of plane is 3 2 minus 1 3 2 minus 1 therefore equation of line ఈ సిమెట్రికల్ ఫామ్ లో రాయడం కోసం dr రాసుకున్నాను అన్నమాట దట్ ఈస్ ఈక్వల్ టు y plus 2/2 ఇదనమాట ఇది -1 + 2 -1 అన్నమాట దట్ ఈస్ ఈక్వల్ టు z - 1/2
minus 1 is equal to r, small r అనుకుంటే therefore any point on the line. ఎప్పుడైతే స్మాల్ r అనుకున్నామో therefore any point రాయాలి. any point on line is x is equal to 3r minus 1, x is equal to 3r minus 1 comma y is equal to e 2 into r minus 2, 2r minus 2 and z is equal to minus r minus ఉంటే ప్లస్ రాయాలి ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక దీన్ని ఏదో ఒక పేరు అనుకుందాం, ఏదో ఒకటి ఇది సేమ్ సెంటర్ అనుకుందాం, సెంటర్ 1 అనుకుందాం, ఇంకొక సెంటర్ వస్తుంది కాబట్టి దేర్ ఫోర్ రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈస్ రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ అదే సెంటర్ కి ఇప్పుడు అనమాట 3r plus 1, 3r plus 1, 3 ఇక్కడ ప్లస్ 1 రావాలి, 3r plus 1 రేడియస్ కదా, ఏంటిది u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్ మైనస్ d రాయాలి. ఓకేనా? సో 3r ప్లస్ 1 ఇది ఎనీ పాయింట్ అంత లైన్ కదా, ఈ పాయింట్ మైనస్ చేయండి, minus 1 whole square. Okay, radius of the sphere plus 2r minus 2 పైన పాయింట్ లో ప్లస్ 2 whole square plus minus r అంటే r plus 1 పైన minus 1 whole square. That is equal to square root of 9r square plus 4r square plus r square, that is equal to 14r square. Okay, and given sphere continuation ఇదంతా given sphere x square plus y square plus z square minus 4x plus 6y plus 4 is equal to 0. From this equation, therefore center C is equal to 2 minus 3 0. ఎందుకని ఇక్కడ 2u is equal to minus 4, u is equal to minus 4 by 2. ఓకేనా? ప్లస్ 4x మైనస్ 2, x కోఎఫిషియంట్ కదా, 2u is equal to x కోఎఫిషియంట్ మైనస్ 4, అప్పుడు u is equal to minus 4 by 2 అంటే minus 2 రావాలి, సెంటర్ minus 2. చూద్దాం తర్వాత y కోఎఫిషియంట్ ఏంటి, 2v is equal to 6, v is equal to 6 by 2 అంటే 3. ఓకే, ఫార్ములాలో మైనస్ యూ మైనస్ వి మైనస్ డబ్ల్యూ గల సెంటర్ ఫార్ములా, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్, ప్లస్ వస్తే మైనస్, సో ఇలాగనమాట. ఓకేనా? 2 minus 3 0 and radius r is equal to square root of 4 plus 9 minus 4, 9 minus 4 plus 4 minus 4 0, that is equal to 3. అంటే since spheres cut ఆర్థోగోనలీ అంటే అంటే ఒక స్పియరు ప్లేన్ ని టచ్ చేస్తూ ఆర్థోగోనల్ గా అంటే ఎక్స్టర్నల్ గా కట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఫార్ములా ఏంటిది, r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ r1 ఇది r2 అనుకుందాం, ఇది సెంటర్ 2 అనుకుందాం. r1 అంటే మనకు పైన ఎంత వచ్చింది, r1 అంటే ఇది r1 కాదు ఇది r1, ఇదనమాట 14r స్క్వేర్ సంథింగ్ వచ్చింది. ఓకేనా? కాబట్టి దట్ ఇంప్లై స్క్వేర్ రూట్ ఆఫ్ 14r స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సెంటర్స్ 3r plus 1 minus 2 whole square plus 2r minus 2 plus 3 whole square plus minus r plus 1 minus 0 whole square. ఓకేనా? హోల్ స్క్వేర్ టోటల్ గా హోల్ స్క్వేర్, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్,
That implies 14r square plus 9 is equal to a plus b whole square formula, 9r square plus 1 minus 6r plus 4r square plus 1 plus 4r plus r square plus 1 minus 2r. That implies 4r plus 6 is equal to 0. That implies r is equal to minus 3 by 2. And therefore center C is equal to minus 7 by 2 comma minus 5 comma 5 by 2. ఓకే, అంటే ఇప్పుడు -3/2 ఉన్నాను కదా, -3/2 ఈ ఆర్ వాల్యూని తీసుకెళ్ళి సెంటర్లో సబ్స్టిట్యూట్ చేసాం కదా మనము. ఈ ఆర్ వాల్యూ మనకు వచ్చింది కదా, ఈ ఆర్ వాల్యూ తీసుకెళ్ళి -3/2 ఈ సెంటర్ ఎనీ పాయింట్ అందాను కదా మనం, ఇది ఇక్కడ ఎనీ పాయింట్ అందలైన్ కదా, ఈ సెంటర్లో సబ్స్టిట్యూట్ చేసాను అనమాట, సెంటర్ వచ్చింది అనమాట. ఓకేనా, తర్వాత రేడియస్. And radius is equal to square root of 14 into -3/2 square. అక్కడ 4r square కదా ఇందాక మనకు వచ్చింది, 4r 14r square కదా, ఇదిగోండి 14r square. ఇక్కడ r వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 3/2 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 14 into 3 square అంటే 9/4. అది 2 times, ఇది 7 times, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 9 63 divided by 2. ఇది మనకి. Therefore equation of sphere is x plus 7/2 whole square plus y plus 5 whole square plus z minus 5/2 whole square is equal to 63/2. దీన్ని ఎలాబరేట్ చేసుకుంటే x square plus 49/4 plus x into 2x into 7/2 plus y square plus 25 plus 10y plus z square plus 25/4 minus 5z is equal to 63/2. That implies 4x square plus 49 plus 7 2s are 14 by that మొత్తం టోటల్గా 28, x వాల్యూ 28x plus 4y square plus 100 plus 40 into y plus 4z square plus 25 minus 20z is equal to 126. That implies ఇక్కడ వరకు ఏం చేద్దాం, that implies 4x square plus 4y square plus 4z square plus 28x plus 40y minus 20z plus 48 is equal to 0. That is equal to x square plus y square plus z square plus 7x plus 10y minus 5z plus 12 is equal to 0. Hence solved. ఓకే, క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట మొత్తం. ఓకేనా, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఇది ఎలాబరేట్ మీకు చేయడం వచ్చు. ఓకేనా, రైట్. వన్ మోర్ ప్రాబ్లం నెంబర్ 3.
Same problem. Find the radical, another problem. Radical center of spheres x square plus y square plus z square plus 4y is equal to 0, comma, x square plus y square plus z square plus 2x plus 2y plus 2z plus 2 plus 2y plus continuation of the 2y plus 2z plus 2 is equal to 0. X square plus y square plus z square plus 3x minus 2y plus 8z plus 6 is equal to 0, comma, x square plus y square plus z square minus x plus 4y minus 6z minus 2 is equal to 0. Okay, this is the solution. Find the radical center of sphere. Center of అంటే మనకి ఎన్ని స్పియర్స్ ఇవ్వాలి? 4 ఇవ్వాలి. 4 స్పియర్స్ ఇవ్వాలి. 1 2 3 4 అంటే రాడికల్ ప్లేన్ ఒకటి, రాడికల్ ప్లేన్ ఒకటి, ఇది మధ్యలో సెంటర్, రాడికల్ ప్లేన్ ఒకటి, రాడికల్ ప్లేన్ ఒకటి. దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద రాడికల్ సెంటర్. రైట్, గివెన్ x square plus y square plus z square plus 4y is equal to 0, 1, comma, second ఏమి ఇచ్చాడు? x square plus y square plus z square plus 2x plus 2y plus 2z plus 2 is equal to 0. Second equation. Third, x square plus y square plus z square plus 3x minus 2y plus 8z plus 6 is equal to 0. 3. X square plus y square plus z square minus x plus 4y minus 6z minus 2 is equal to 0. 4 equations. Equation of radical plane is s minus s dash is equal to 0. చేస్తే 4 అంటే ఇది s అనుకుందాం, ఇది s, ఇది రాస్తున్నాను, ఇది s is equal to, ఇది s dash is equal to, s double dash is equal to, తర్వాత s triple dash is equal to. సో 4 ఈక్వేషన్లకి 4 పేర్లు పెట్టుకున్నాం మనం. ఇప్పుడు s మైనస్ s డాష్ ఇది మైనస్ ఇది చేస్తే మనకి 4y మైనస్ 2x మైనస్ 2y మైనస్ 2z మైనస్ 2 is equal to 0. From this equation, minus 2x plus 2y minus 2z minus 2 is equal to 0. But that implies x minus y plus z plus 2 is equal to 0. 5. And equation of radical sphere, the radical plane is s minus s double dash is equal to 0. That implies minus 3x plus 6y minus 8z minus 6 is equal to 0. 3x minus 6y plus 8z plus 6 is equal to 0. So this is equation 6. Got it. And equation of radical plane is s minus s triple dash is equal to 0. That implies x plus 6z
plus 2 is equal to 0. So this is the equation 7. అంటే మనకి 4 స్పియర్లు ఇస్తే మనం ఎన్ని కనుక్కోవాలి? 3 ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ ప్లేన్స్ కనుక్కోవాలి. equation of radical plane is s double dash minus s triple dash is equal to 0. 4x minus 6y plus 14z plus 8 is equal to 0. From this equation, 2x minus 3y plus 7z plus 4 is equal to 0. 8. Equation of radical line is, ఈసారి ప్లేన్ కాదు, రాడికల్ లైన్. రాడికల్ లైన్ అంటే ఏంటి? ఈస్ అన్నాను, రెండు ప్లేన్లు కలిపి రాయండి. ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 1 is equal to 0, that is equal to 1 2 అనమాట. ఇవి 1 2 3 4 5 6 అనమాట. ఇవి 3x మైనస్ 6y ప్లస్ 8z ప్లస్ 6. అలాగే ఇంకొకటి, ఈక్వేషన్ ఆఫ్ radical line is the remaining అనమాట. x plus 6z plus 2 is equal to 0, that is equal to 2x minus 3y plus 7z plus 4. Therefore, the point of intersection of these radical lines is the radical center of the spheres. So సిక్స్త్ ఈక్వేషన్ ని 3 తో మల్టిప్లై చేసి మైనస్ 8th ఈక్వేషన్ చేస్తే x minus 4z minus 1 is equal to 0. So this is equation 9. తర్వాత 7th ఈక్వేషన్ మైనస్ 9th ఈక్వేషన్ చేస్తే 10z plus 3 is equal to 0. దీని నుంచి z is equal to minus 3 by 10. సో z వాల్యూ వచ్చేసింది. Substitute z in equation 9. That implies x plus 12 by 10 minus 1. 9 లో సబ్స్టిట్యూట్ చేస్తే x z వాల్యూ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 4 12 by 10 minus 1 is equal to 0. That implies x is equal to minus 2 by 10. Minus 2 by 10 అంటే that is equal to minus 1 by 5. So this is x value. Substitute x comma z in equation 5. Equation 5 ఏముంది? x minus y plus z plus 2. దేగా x minus y plus z. x అంటే minus 1 by x minus 5 అంటే minus y. x minus y minus 3 by 10 plus 2. Fifth equation plus 2 na. Fifth equation plus 2. Right.
plus 2 is equal to 0. That implies minus 1 by 5 minus 3 by 10 plus 2 is equal to y. Therefore, y is equal to 1 by 2. అది క్యాలిక్యులేషన్ చేస్తే y వాల్యూ వచ్చి అంటే therefore x comma y comma z is equal to minus 1 by 5 1 by 2 minus 3 by 10. Therefore, radical center is minus 1 by 5 1 by 5 minus 3 by 10. Hence, solve. So this is the way we have to solve any problem by using radical plane and radical line. Okay. Thank you so much. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. I'll give a brief introduction and a um, brief solutions for these problems. Thank you so much.